మెగా ప్రిన్సెస్ పుడితే ఏంటి, పుట్టకపోతే ఏంటి, రామచరణ్కి ఉపాసనకి పిల్లలు ఉంటే ఎంత, లేకపోతే ఎంత, వాళ్ళు పుట్టిన గంటకో గడికో జాతకాలని విడుదల చేసి వేణుస్వామి లాంటి ప్రముఖ జ్యోతిషులు పబ్బం గడుపుకోవాల్సిన అవసరం ఏంటి? మరి పబ్బం ఇక్కడ ఎందుకు అంటున్నామంటే ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే గంట లోపల ఒక ఆడపిల్లని పసికందు యొక్క జాతకాన్ని చీర్చెండాడి ఇంటికి ఈమె వారసురాలు అవుద్ది, ఈమె తర్వాత ఇంకెవరు ఉండరు, మగ నలసే ఉండదు అని చెప్పి రామ్ చరణ్ ఉపాసన యొక్క మైండ్ సెట్ను కూడా మార్చేంత దుస్థితి ఏంటి? ఈరోజు చూడండి, మీరు ఇదే వేణుస్వామి చెప్పాడంటే అది జరిగిపోద్ది అని అంటారు. నాగ చైతన్య, ఇంకోటి ఆమె పేరు సమంత, లేకపోతే ప్రభాస్ రేపు ఎట్లా ఉంటుంది భవిష్యత్తు, ఆ తర్వాత విజయ్ దేవరకొండ సినిమాలు ఆడతాయి ఆడవా, వీటన్నిటిని ఒక ముక్కలో కొట్టోలో పడేస్తాడు ఈయన, జడ్జిమెంట్ ఇచ్చేస్తాడు. అది అక్కడ జరుగుతా సావాల్సిందే అన్న దూరంలో ఒకటి జరుగుతుంది, ఒక ప్రహసనం. బయట ఎవడన్నా యూట్యూబ్ ఛానల్ అడిగాడు అనుకోండి, ఆడపిల్లల చేత తిట్టిస్తాడు ఇదే వేణుస్వామి. ఆయన అంత గొప్ప మనస్కుడు, మహా స్రష్ట. ఆయన చెప్తే ఇట్ట వెళ్ళిపోతాయి అనేది యూట్యూబ్లో ఉన్న ఒక భయానకమైన మార్కెట్. దీంతో ఈయన చేత పుట్టిన గంట లోపలే ఒక ఆడబిడ్డ యొక్క జాతకాన్ని శాసించేస్తారు, ఒక కుటుంబం యొక్క భవిష్యత్తుని నిర్ణయించేస్తారు వీళ్ళు. సరే, ఇది ఎంతవరకు సమంజసం అని అడుగుతున్నారు. ఈ రోజున రాకేష్ మాస్టర్ అనేవాడు 1500 పాటలకి కొరియోగ్రఫీ చేస్తే లాస్ట్కి అక్కడ వచ్చిన 2 ఛానళ్ళు, ఒకటి ఆర్టీవీ, 2 సుమన్ టీవీ. ఇదే మెగా ప్రిన్సెస్ 1:46 పుడుతుందంటే 1 గంటకు కాదు, ఆ ముందు రోజు 12 గంటల ముందు నుంచే, 20వ తేదీ పుడుతుందంటే 19వ తేదీ 11 గంటల నుంచే, రాత్రి 11 గంటల నుంచే కాపు కాసిన మీడియా ఛానళ్ళు ఏ బిడ్డ పుడుతుందో ఏంటో, అసలు ఉపాసన అన్నెళ్ళు కడుపులో మోయకుండానే బిడ్డ ఎలా పుట్టింది, అదొక మళ్ళీ హిస్టరీ. వీటన్నిటి మీద అసలు ఏంటి వీళ్ళందరి యొక్క ఆలోచన ఏంది, వీళ్ళందరి యొక్క బాధ ఏంటి, ఎందుకు జనాలు ఇట్లా తెలుసుకోవాలి అంటే, ఫస్ట్ ఏంటంటే ఒక రామ్ చరణ్ కాకుండా రామయ్యకో, ఉపాసన కాకుండా ఉప్పలమ్మకో ఒకనొక బిడ్డ పుడితే దాని గురించి ఎవరికి ఇక్కడ చింత లేదు, చింత నా మత్కరం. కారణం ఏంటి అంటే, ఇలాంటి వాళ్ళు కొన్ని వందల మంది పుడుతుంటారు, ఇలాంటి కొందరు మరణిస్తుంటారు, జనన మరణాలు సహజమే. కానీ రామ్ చరణ్ ఉపాసన అంటే 2 కుటుంబాల కలయిక. అది ఒకటి అపోలో, 2 మెగా కుటుంబంలో ఆడపిల్లకు ప్రత్యేక పాత్ర ఉంటుంది. వాళ్ళ ద్వారా ఎంతమందో మనోభావాలు ప్రభావితం అవుతుంటాయి. అందుకు సుస్మిత ఉదయకిరణ్ ఒక ఎగ్జాంపుల్, లవ్ స్టోరీ ఎగ్జాంపుల్, శ్రీజ భరద్వాజ్ లవ్ స్టోరీ ఒక ఎగ్జాంపుల్, ఇదే శ్రీజ మళ్ళీ ఇంకొక సినిమా హీరోని పెళ్లి చేసుకోవడం అదొక ఎగ్జాంపుల్, నిహారిక చైతన్య ఒక ఎగ్జాంపుల్. రేపటి రోజున మెగా ప్రిన్సెస్ ఆమె ఏంటి, ఆమె హావభావ విన్యాసం ఏంటి, రేపటి రోజున ఆమె ఎంత ఎత్తుకు ఎదుగుతుంది, ఆమె జాతకంలో ఉన్న లగ్నంలో ఉన్న గురుచండాల యోగం ఏంటి, ఆ తర్వాత ఆమెకి లాభంలో ఉన్న బుధుడేంటి, 3వ ఇంట్లో ఉన్న బుధాయికి యోగం ఏంటి, ఏకాదశంలో శని ఉంటే ఏం చేస్తాడని ఎకబికిన ఎత్తుక్కొని వేణుస్వామి ఏంది తక్కువే చెప్పాడు. ఆ ఒక్క ఆడపిల్ల మాత్రమే ఉంటుంది ఇంటికి, అంతకన్నా మించి ఇంకెవరు పుట్టరని ఒక్క ముక్కతో తేల్చేసాడేంటి. రేపటి రోజు మళ్ళీ ఇదొక సబ్జెక్టు, ఈ రామ్ చరణ్ ఉపాసన మగపిల్లవాడు అనడానికి వీళ్ళు. రామ్ చరణ్ పాపం ఏంటంటే ఆ చిరంజీవి కుటుంబానికి ఈయన ఏకైక వారసుడు, ఈయనకి రేపు ఏకైక వారసుడు ఉండడానికి వీళ్ళే. వేణుస్వామి తేల్చేవద్దు పడేశాడు. ఇది ఎంతవరకు సమంజసం అని ఎత్తుక్కొని వచ్చారు జనం. అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, కత్తర్లు అనే ఒక సినిమా ఉంది, ఈ మధ్య కత్తర్లు అనే ఒక సినిమా వచ్చింది. ఆ కత్తర్లు అనే సినిమా ఏంటంటే, కావాలంటే చూడండి, కత్తర్లు అనే సినిమా ఉంటుంది. దీనిలో మీరు చూడండి, అక్కడ పనసకాయ ఉందా, ఇదే అన్నమాట సినిమా. కత్తర్లు అనే సినిమాలో ఉన్న పనసకాయ ఏం చెప్తుందంటే, అనగనగా ఒక ఎమ్మెల్యే ఇంట్లో పనసకాయ దోచబడుతుంది. అది ఆ ముక్కలుగా పచ్చడి చేసి ఒక సీఎం స్థాయి వ్యక్తికి వెళ్ళాల్సి ఉందన్నమాట. ఏది పచ్చడిగా, ఆ వెళ్ళాల్సిన పచ్చడి గురించి ఆ పనసకాయ వెనకాల పడి తిరగడం పోలీసులంతా కలిసి, పోలీసు వ్యవస్థ అంతా. ఆ తర్వాత దాని మీద ఏం జరుగుతుంది అంటే, పనసకాయ కన్నా ముఖ్యము హ్యూమన్ ట్రాఫికింగ్, ఆడపిల్లల్ని తీసుకెళ్ళి అమ్మేస్తున్నారు వ్యభిచార గృహాలకి అనే దాన్ని బయట పెడుతుంది ఆ ఇన్స్పెక్టర్, దాన్ని అడ్డం పెట్టుకొని. ఇది సినిమా. అంటే ఇక్కడ మనం ఏం చెప్తున్నామంటే, రాజుగారి కుక్కపిల్ల కూడా విఐపిఏ అన్నట్టుగా ఈ సమాజం చిత్రీకరిస్తుంది. ఇప్పుడు ఎంతమందో పుడుతున్నారు, చేస్తున్నారు, హాస్పిటల్ దగ్గర వీళ్ళేం పడిగప్పులు కాలేదే. ఎందుకు అంటే, ఫస్ట్ వాళ్ళకి విలువ ఉండదు సమాజంలో. వాళ్ళ గురించి ఎవడన్నా చెప్పినా కానీ వాళ్ళకి 6-7 చేతులతో పుట్టడం, లేకపోతే ఒకే కంపులో 1 డజన్ మంది పిల్లలు పుట్టడం, ఇలాంటి విచిత్రమైనవి జరిగితే తప్ప సాధారణ పుట్టుకి ఎలాంటి వాల్యూ ఇవ్వరు.
ఇప్పుడు తిరుమలలో జనాలు వస్తారు, పోతుంటారు, ఎవరైనా పడుచుకుంటారా? అదే ఒక వీఐపీ వస్తే ముందు మైకులు పెడతారు. అదే పనిగా ఈరోజు ఏ వీఐపీ వస్తాడో ముందే షెడ్యూల్ తీసుకొని అక్కడ పోయి మైక్ పెట్టి ఆయన ఏదో ఒక సంచలన వార్త వచ్చే రోజుల్లో అది జరగబోతుంది ఏదో ఒక పిచ్చి వార్త పిచ్చి కోత వస్తే దాన్ని తీసుకుపోయి ప్రచారం చేసుకొని ఆ రోజంతా పబ్బం గడుపుకోవాలనేది ఒక మీడియాకున్న దుస్థితి. ఇది కూడా అంతే. మెగా ప్రిన్సెస్ పుడితే ఇట్లా ఉండబోతుంది, వచ్చే రోజుల్లో అలా ఉండబోతుంది, ఆమె గురించి ఆమె పుట్టడమే ఆలస్యం, దాన్ని ఒక వార్తగా చేసుకొని దాన్ని దీన్ని ఒక మార్కెట్గా తయారు చేసి అప్పుడే మార్కెట్, అప్పుడే ఆమె పేరు మీద ఉత్సవాలు అప్పుడే మొదలైపోయినాయి, ఆమె పేరు మీద జాతకాలు అప్పుడే రిలీజ్ అయిపోయినాయి, ఆమె పేరు మీద కోట్లాది మంది ఆనందంలో ముంచెత్తింది అని చెప్పి చిరంజీవి స్టేట్మెంట్ చేయడం, అది పక్కన పెడితే కోట్లాది మంది ఆనందంలో ముంచెత్తడం అనేది పక్కన పెడితే మా ఇంట్లో ఆమె రాకక ముందే వరుణ్ తేజీ లావణ్య త్రిపాఠిల నిశ్చితార్థం జరిగిందన్న ఒకనొక శుభశకునాలను పలకడం, ప్రకృతి పులకరించింది అన్న ఒకనొక ధోరణిలో మాట్లాడడం, అదిగో వస్తున్నాయి ఋతుపవనాలు కారణము ఈమె అని చెప్పి అభూత కల్పనలు ఏర్పాటు చేయడం, ఇవన్నీ చాలా విచిత్ర విన్యాసాలు. ఇవన్నీ కారణం ఏంటి అంటే ఆమెకు మెగా టైటిల్ ఉండడం, ఆమె మెగా ఇంటి ఆడపడుచుకోవడం, మెగా ఇంటి ఆడపడుచు అంటే వాళ్ళకి ప్రత్యేక ట్రాక్ రికార్డు ఉండడం, ఇవన్నీ రేపటి రోజున ఈమె కూడా అలాంటివి ఏమన్నా చేస్తుందా, లేకపోతే ఈమె ఎలా ఎదుగుతుంది అని తెలుసుకోవాలన్న ఆదుర్ద ప్రజల్లో ఏర్పడడం. ఇప్పటికే 2 తెలుగు రాష్ట్రాల్లో మెగా ఫ్యామిలీకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆ ఫ్యాన్ ఫాలోయింగ్, ఆ ఫ్యాన్స్ మెగా ప్రిన్సెస్ అనగానే అట్ట కొట్టి జనం చూస్తారు అన్న ఒక అభిప్రాయం ఉండడం, అందుకనే ఈరోజు రాకేష్ మాస్టర్ చచ్చిపోతే లేరు, ఈ పుట్టుకి మాత్రం, ఈ మెగా పుట్టుకు మాత్రం ఇంత ఫాలోయింగా అని చాలామంది తమ ప్రవచనాలని వల్లవేస్తుంటారు. కానీ దానివల్ల ఎలాంటి యూజ్ లేదు. కారణం ఏంటి అంటే వాళ్ళు ఆయనది అయిపోయింది, అంతరించిపోయింది. యూట్యూబ్లోనే ఆయన సంచలనం, ఆ సంచలనం అయిపోయింది. ఆయన తర్వాత ఇంకా ఫ్యామిలీ లేదు. ఆయన బోరబండలో ఉన్న ఇల్లు చూస్తే మనకు అర్థమైపోద్ది. ఆయన సంపాదించింది మిగలబెట్టుకుంది, తన తరాల వాళ్ళకి ఇచ్చింది ఏం లేదు. ఆయన మిగిల్చిన ఒకే ఒక్కటి ఏంటంటే వాళ్ళ కూతురు చెప్పినట్టుగా ఏం చెప్పింది, మా నాన్న మృతికి వేరే కారణం ఏదో ఉండొచ్చు అని. అదొకటే ఉంది, ఆయన తేల్చాల్సి ఉంది. ఆ తర్వాత బూమ్ బూమ్ బీరు తాగి ఆయన చనిపోయాడు అని ఒక పేరుంది. ఆ బూమ్ బూమ్ బీరు తాగితే నిజంగా చేస్తారా అని చెప్పి రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది క్రైమ్ స్టోరీ. కానీ ఇక్కడ ఏంటంటే రేపటి రోజున మెగా కుటుంబాన్ని ఆమె ఏలుతుందా, చిరంజీవికి తర్వాత మనవరాలంత పెద్ద సుప్రసిద్ధురాలని పేరు సాధిస్తుందా, ఆ తర్వాత అపోలో కుటుంబానికి ఆమె ఎంత మేరకు ఈ రోజున ఉపాసన ఒక పెద్ద చైర్ పొజిషన్లో ఉన్నారు, రేపటి రోజున ఆమె ఎంత పెద్ద చైరెక్కుతారు, ఇవన్నీ నిజంగా బయట జనాలకు ఆసక్తికరం కావడం వల్ల మెగా ప్రిన్సెస్ పుట్టుక మీదే ఎక్కువ ఫోకస్ ఉంటుంది మీడియాది. దానికి తోడు 3 సీలు ఉంటాయి, సినిమా, క్రైమ్, క్రికెట్. ఇదే సీల్లో సెలబ్రిటీ కూడా వస్తుంది, సెలబ్రిటీ, చైల్డ్, మళ్ళీ 5 సీలు కలిసి ఉన్నాయి దీనిలో. ఒక్క మెగా ప్రిన్సెస్ పుట్టుక వెనక 5 సీలు కలిసి ఉన్నాయి. ఇవి మీడియాకి ఒక లడ్డు లాంటి పాయింట్లు. ఇవి వాటిని వీలైనంతగా జనాలకు పంచి తద్వారా లబ్ధి పొందుదాము అనే ఒక ఆలోచన ఇక్కడ ప్రతి ఒక్కరికి ఉంటుంది. అది ఒక ఆసక్తి, దాన్ని ఎవడు ఏమి అనడానికి లేదు. ఎవరి మార్కెట్ వాళ్ళది, ఎవరి ఇది వాళ్ళది, ఎవరి అభిప్రాయాలు వాళ్ళది. దట్స్ ఇట్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.